చాలామంది క్రైస్తవులు సంఘానికి దగ్గరగా ఉంటారు కానీ దేవునికి దగ్గరగా ఉండరట. సంఘంలో అనేకమైన పనులు మనం జరిగించవచ్చు, కానీ దేవునికి దగ్గరగా ఉన్నామా అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. మన ఇష్టానుసారంగా వారమంతా జీవించి ఇంట్లో పోట్లాడుకొని చెడు మాటలు మాట్లాడుకొని టీవీలో రకరకాలైనటువంటి కార్యక్రమాలు చూసి సెల్ ఫోన్లో రకరకాలైనటువంటి చూడకుండాటువంటి దృశ్యాలు చూసి ఇదంతా ఎవరికి తెలియదులే అని చెప్పేసి మనం వచ్చేసి చక్కగా మంచి మాటలతో ఆరాధన చేస్తే అది దేవుడు అంగీకరించేటటువంటి ఆరాధన మాత్రం కాదని మనం తెలుసుకోవాలి. ఈ విధంగా ఎంతకాలం దీనికి ఒక ఫుల్ స్టాప్ పెట్టకపోతే మనము మరణించే వరకు కూడా ఇది కొనసాగుతూనే ఉంటుంది. ఇట్లాగే దెర్ ఈజ్ నో ప్రోక్రాస్టినేషన్ ఫర్ యువర్ రిపెంటెన్స్ బికాస్ టుమారో ఈజ్ నాట్ గ్యారంటీడ్. నీ పశ్చాత్తాపానికి వాయిదా లేదు. ఎందుకు అనంటే రేపు వరకు ఉంటామనేటువంటి గ్యారంటీ మనకు లేదు కాబట్టి.